వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు మా బాబుని స్కూల్లో జాయిన్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండి మా కిడ్ది. సో తన రియాక్షన్ ఎలా ఉంటుందో, అసలు స్కూల్కి వెళ్తాడో లేదా అవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలానే ఇది తన తర్వాత చూసుకున్నప్పుడు మెమొరీగా ఉండాలి అని చెప్పి నేను షూట్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను చిన్నప్పుడు ఎల్కేజీ టు 5th క్లాస్ చదువుకున్న స్కూల్లో మా బాబునైతే జాయిన్ చేస్తున్నాను. సో అక్కడ నేను చదువుకున్నప్పుడు టీచర్స్ అందరూ అక్కడే ఉన్నారు. సో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అండ్ అలానే నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అన్నీ కూడా ఈ వీడియోలో మ్యాక్స్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్లీ ద డే కమ్ ట్రూ అండి. నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో మళ్ళీ మా హస్బెండ్తో వెళ్ళి మా బాబుని అదే స్కూల్లో జాయిన్ చేస్తున్నాం. ఇది చాలా 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 హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి నాకు. అండ్ అలానే మా ఫాదర్ కూడా మాతో పాటు ఉంటే చాలా చాలా ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. కానీ కాలంతో పాటు మనం ముందుకెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా మా బాబుని ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా స్కూల్లో అయితే జాయిన్ చేయడానికి మేము రెడీ అయ్యామండి. సో ఇది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ మా బాబుకి. యాక్చువల్గా 3 days మనం కంటిన్యూగా పంపించాలి అంటారు కదా. సో ఫస్ట్ 2 days అయితే జస్ట్ తనకి అలవాటు అవ్వడానికి తీసుకెళ్ళి జస్ట్ తనకి ఒక అడ్మిషన్ లాగా తీసుకున్నామండి. తీసుకుని సో 3 days అయితే తీసుకెళ్ళి మెల్లగా అలవాటు చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. డైలీ వెళ్ళి ఒక 1 hour అయితే ఉండి వచ్చేసాడు 2 days. థర్డ్ డే అయితే ఇంకా మేము అడ్మిషన్ తీసుకున్నాం కాబట్టి అమౌంట్ అయితే పే చేసాము ఒక మంచి రోజున. సో ఇది నేను చదువుకున్న స్కూల్. సో టీచర్స్ కూడా అక్కడే ఉన్నారు చాలామంది. సో చాలా చాలా హ్యాపీ నేను ఫీల్ అయ్యాను. అండ్ అలానే మా ప్రిన్సిపల్ సార్ కూడా సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి మా హస్బెండ్ని చూసి. మా బాబుని మళ్ళీ తీసుకొచ్చి మేము జాయిన్ చేస్తున్నామని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. యాక్చువల్గా థర్డ్ డే అడ్మిషన్ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళ అబ్బాయి అయితే చూసుకుంటున్నారు, స్కూల్ని రన్ చేస్తున్నారు. సో థర్డ్ డే అయితే కొంచెం ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారని చెప్పి ఇంకా థర్డ్ డే ఆయన అవైలబుల్ ఉంటారని చెప్పి ఆ రోజు వరకు వెయిట్ చేసి ఆ రోజు అయితే అడ్మిషన్ తీసుకున్నాం. బట్ ఫుల్ అమౌంట్ అయితే పే చేయలేదండి. ఎందుకంటే మీకు తెలుసు కదా మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి ఇంకా మా మదర్ కూడా మాతో పాటు వచ్చేస్తున్నారు. ఇంకా మా బాబు అయితే ఇంకా మా మదర్ వాళ్ళ దగ్గర ఉండడం అవ్వదు కాబట్టి ఇంకా కొంచెం అమౌంట్ అయితే పే చేసాం. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత స్కూల్లో కొత్త అడ్మిషన్ తీసుకుందామని చెప్పి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అలానే మా స్కూల్కి చాలా దగ్గర. సో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అంటే పిల్లలకి ఏదో ఒకటి డిస్ట్రిబ్యూట్ చేయడం అట్లా మనకి ఉంటుంది కదా హ్యాపీగా. సో అందుకని చెప్పి స్లేట్స్ అయితే తీసుకున్నామండి. అలానే కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకున్నాము. సో అందరికీ కూడా ఒక 50 members ఉంటారని చెప్పి అన్నారు. సో 50 స్లేట్స్ వరకు తీసుకున్నాం. అండ్ అలానే చాక్లెట్ బాక్స్ తీసుకున్నాం. సో ఇదేనండి నా చిన్నప్పటి స్కూల్. సో నేను ఎల్కేజీ టు 5th క్లాస్ అయితే చదువుకున్నా. సో ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అప్పటి నుంచి ఇప్పటికి నేమ్ కూడా చేంజ్ అవ్వలేదండి. సో సేమ్ నేమ్. సో ఈ వీడియో చూస్తున్న అట్టయితే మా ప్రిన్సిపల్ సార్కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను నా ఫౌండేషన్ అంతా కూడా ఇదే స్కూల్లో. సో నేను ఆ ఫౌండేషన్ నాకు స్ట్రాంగ్గా ఉంది కాబట్టే సో నేను ఇక్కడ నా కాళ్ళ మీద నేను నిలబడి ఒక జాబ్ చేసుకుంటున్నానన్నా లేకపోతే ఈ పొజిషన్లో ఉన్నానన్నా అవంతా కూడా సో నా ఫస్ట్ స్కూల్ అయిన ఆంగ్లో ఇండియన్ అండ్ అలానే నన్ను మోటివేట్ చేసిన నా సర్స్ అండ్ మేడమ్స్కి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. సో ఇంకా ఇలా స్కూల్లో అయితే స్లేట్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ఇక్కడ స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు. సో మధ్యలో లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది 12 to 1 అంట. సో ఇంకా రోజు మా బాబు ఒక 1 hour అయితే వెళ్ళి వచ్చేసేవాడు జస్ట్ వాడికి అలవాటు అవ్వాలి అని చెప్పి. ఇంకా థర్డ్ డే అయితే ఇట్లా స్లేట్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము. సో ఈ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు స్లేట్స్ అయితే నాకు అసలు చాలా హ్యాపీ అనిపించిందండి.
ఎందుకంటే తర్వాత మా బాబు చూసుకున్న తనకి ఒక మంచి మెమొరీ. అండ్ అలానే మా మమ్మీ చదువుకున్న స్కూల్లో నేను మళ్ళీ ఫస్ట్ డే స్కూల్ అని చెప్పి వాడు ఎగ్జైట్ అవుతాడు అని చెప్పి వీడియో అయితే కన్ఫామ్గా షూట్ చేయాలని అనుకున్నాను. సో ఇంకా అక్కడే ఉన్న టీచర్స్కి స్వీట్స్ అయితే తీసుకొచ్చేసామండి. సో ఇంకా వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసుకోమని చెప్పి ఇచ్చేసాము. సో ఇంకా కొన్ని స్లేట్స్ అయితే నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇంకా ఎందుకంటే వాడికి వెళ్ళి ఇవ్వడం కూడా రావడం లేదు. సో కొన్ని స్లేట్స్ అయితే నేను డిస్ట్రిబ్యూట్ చేసా, కొన్ని అయితే మా హస్బెండ్తో డిస్ట్రిబ్యూట్ చేయించామండి. సో ఇంకా ఇలా అందరికీ అయితే యాక్చువల్గా ఇది లంచ్ టైం అండి. లంచ్ అయిన తర్వాత సో పిల్లలందరూ చాలామంది అయితే పడుకున్నారు. సో ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది. యాక్చువల్గా అదే రోజు మేము రిటర్న్ టు హైదరాబాద్ అండి. సో మా మదర్ మా బాబు అయితే ఉంటారు, నేను మా హస్బెండ్ అయితే బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేస్తున్నాము. సో ఇంకా మా మదర్ వాళ్ళు ఒక 2 months అట్లా ఉండి హైదరాబాద్ వచ్చారు. ఈ వీడియో అయితే రీసెంట్ వీడియో కాదండి. సో మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన 1 month అప్పుడు వీడియో అండి. అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండ్ వీడియో ఇది. సో తర్వాత 2 to 3 months తర్వాత మా మదర్ అయితే హైదరాబాద్ వచ్చేస్తారు అని చెప్పి సో కొంచెం అమౌంట్ అయితే పే చేసి ఇంకా మా బ్రదర్, మా మమ్మీ, నా బుడ్డోడు అందరూ అక్కడే ఉన్నారు. సో ఈ లోపు వాడికి స్కూల్ డిస్టర్బెన్స్ రాకూడదు మళ్ళీ, అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా అక్షరాభ్యాసం వల్ల లేట్ అయిపోయింది. సో ఇయర్ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ఇంకా జాయిన్ చేసేసాం. ఈ టైంలో మా ఫాదర్ ఉంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. ఇప్పటికైనా మా ఫాదర్ పైనుంచి చూస్తున్నారని అనుకుంటున్నాం. సో వాడిని స్కూల్లో జాయిన్ చేయాలి అనుకుంటూనే ఉన్నారు. ఈ లోపు ఇలా అవుతుందని అనుకోలేదు మేము. సో మా ఫాదర్ ఎక్కడున్నా సరే ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటాయి. సో ఇంకెలా ఫైనల్గా అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసి మేము ఇంకా స్కూల్ నుండి అయితే వచ్చేసాము. కొంచెం సేపు అక్కడ మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళందరితో కూడా మాట్లాడేసి సో వచ్చేసామండి. సో ఎవరన్నా తాడేపల్లిగూడెంలో ఉన్నట్టయితే సో మీరు తప్పకుండా ఆంగ్లో ఇండియన్లో మీ పిల్లల్ని జాయిన్ చేయండి. నేనైతే సజెస్ట్ చేస్తాను. నాకు ఇలాంటి మెమొరీ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మళ్ళీ రేపు వస్తా అని చెప్పు. ఇచ్చు నాన్న, రేపు వస్తావా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ అలానే మా బాబు day 1 నుంచి day 3 వరకు మేము తనతో స్పెండ్ చేసిన ఈ స్కూల్లో మూమెంట్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.